వాళ్ళు మాట్లాడితే 104 సెక్షన్స్ 144 సెక్షన్లు పెట్టడం, లేకపోతే కర్ఫ్యూ విధించడం మీ అందరికీ తెలిసిన మాటే. అలాంటివేవి పలాస ప్రజల్ని ఇబ్బంది పెట్టనివ్వను. ముఖ్యంగా సోషల్ మీడియాలోని అవాస్తవాల్ని, అబద్ధాల్ని ప్రజల మనసుల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే చట్టపరంగానే ఢీకొంటాను. అంతే తప్పితే అర్ధరాత్రులు ఇళ్ల మీదకి జేసీబీలు పంపించడాలు, అలాగే చిన్న రోడ్డు గురించి 400 మంది పోలీసులను తీసుకొచ్చి తెల్లవారుజామున 3 వరకు మా నాగరాజు గారి ఇంటి ముందు తవ్వించడాలు లాంటి అక్రమ చెత్త పనులు మాత్రం తెలుగుదేశం పార్టీలో ఉండబోవు. ఎందుకనంటే ఇప్పటికే పుకార్లు సృష్టిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళని రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డి గారు మొదలు పెట్టారు. ఎక్కడండి దాడులు జరుగుతున్నాయి? దాడులు జరిగితే ఫోటోలు బయటకు తీయండి. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉండగా జరిగిన నందం సుబ్బయ్య హత్య నుండి, తోట చంద్రయ్య హత్య నుండి, అమర్నాథ్ గౌడ్ హత్య నుండి ఆధారాలతో సహా మేము చూపించి మిమ్మల్ని ప్రశ్నించాం. ఈరోజు ఎక్కడ దాడులు జరుగుతున్నాయి వైసీపీ వాళ్ళ మీద? కానీ మళ్ళీ అబద్ధాలతో ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఎవడన్నా ఆత్మ పరిశీలన చేసుకుంటాడు. ఎందుకు ఓడిపోయాం? 151 మంది ఎమ్మెల్యేలని, 23 మంది ఎంపీల్ని నామోహం చూసే ఎన్నుకున్నారని గర్వంగా చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మీ మోహన్ చూసే వాళ్ళందరినీ జనాలు ఓడించారని మాట కూడా ఆయన నిష్పక్షపాతంగా చెప్పుకోగలిగితే హుందాగా ఉండేది. అంతే తప్పితే ఇంకో 5 సంవత్సరాలు ఇస్తే కళ్ళు మూసుకుందాం, మళ్ళీ మనమే వస్తుంటే ఎంతసేపు అధికారంలోకి రావాలనే తప్పితే ఈ 5 సంవత్సరాలు మేము ఏం చెయ్యలేదని మమ్మల్ని అంత ఏ ఓటుతో అయితే ప్రజలు రికార్డు స్థాయిలో మెజార్టీ ఇచ్చి గెలిపించారో అంతకన్నా నీచంగా మిమ్మల్ని ఈరోజు దింపారు. ప్రజల్ని భయపడితే కాదు ఓట్లు వేసేది, మిమ్మల్ని మీకు ఎదురు తిరగలేదు అనుకున్నారు, ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పారు. అలాగే పలాసలో ఈ 5 సంవత్సరాలు కూడా ఎవరి మీద ఎటువంటి దాడులు మేమేమి రివెంజ్ పాలిటిక్స్ చేయబోవటం లేదు. ఇక్కడున్న మా అందరి మాటగానే చెప్తున్నాను. అయితే ఏ ఒక్క వైసీపీ కార్యకర్తల జోలికి కూడా మేము వెళ్ళబోవటం లేదు. కార్యకర్తల విలువ మా పార్టీకి తెలుసు. ఈ 5 సంవత్సరాలు ఇక్కడున్న ప్రతి ఒక్కరు, పెద్దలు బాబురావు గారి దగ్గర నుంచి ఉన్న ప్రతి ఒక్కరు, కృష్ణ గారు కానీ, ముఖ్యంగా మా కౌన్సిలర్ గారు కానీ, నాగరాజు గారు కానీ, ప్రతి ఒక్కరు వీళ్ళ చేతిలో బాధితులే. అలాంటి పని మేము చేయబోవటం లేదు. ప్రతి పార్టీకి కార్యకర్తలు అన్న వాళ్ళు పెట్టని ఆస్తి, ఆ ఆస్తిని కాపాడుకోవాలని ప్రతి పార్టీ అనుకుంటుంది. ఎంతమంది కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారో, ఆస్తులు కోల్పోయారో, ఏడ్చుకొని బ్రతుకు తెరువులు కోల్పోయారో తెలిసి మేము ఏ ఒక్క వైసీపీ పెన్షన్లు తీయబోవటం లేదు, ఎవరి మీద దాడి చేయబోవటం లేదు. కానీ పెద్ద మనుషులమని, ఆ నలుగురం అని చెప్పి, మండలాల్లో నాయకులం అని చెప్పి, పంది కొక్కుల్లాగా కొండల్లాగా ప్రజలకి వెళ్లాల్సిన ప్రభుత్వ భూముల్ని, ప్రభుత్వ సొమ్ముని బెదిరించి ఇక్కడ ఎవరైతే భూ కబ్జాలు చేశారో చట్టపరంగా ఇక్కడున్న ఆర్డీఓ గారి సహాయంతో, జేసీ గారి సహాయంతో వాళ్ళందరి మీద ఎంక్వైరీ వేసి వాళ్ళు చేసిన తప్పుల్ని ప్రజల ముందు నిలబెట్టి చట్టపరంగా వాళ్ళకి శిక్షలు ఉంటాయండి. జైలు శిక్షలు పడొచ్చు, ఇంకా పెద్ద శిక్షలే పడొచ్చు. కానీ అవన్నీ రివెంజ్ పాలిటిక్స్ మాత్రం కాదు. మీ అందరికీ తెలుసు 5 సంవత్సరాలుగా పలాస దేనికి ప్రసిద్ధి అంటే భూ కబ్జాలకి ప్రసిద్ధి, ప్రతిపక్షాల మీద దాడులకి ప్రసిద్ధి, పోలీసుల్ని చెప్పు చేతల్లో పెట్టుకొని ఇంటికొచ్చి మరి కొట్టి వాళ్ళ మీదే తప్పుడు కేసులు పెట్టడానికి ప్రసిద్ధి, రోడ్డు మీద నిల్చుంటే వీళ్ళ మీద అట్రాసిటీ కేసులు పెట్టిన దానికి ప్రసిద్ధి. ఆ పద్ధతులన్నీ మార్చిపోతున్నాము. పలాస ప్రశాంతతకి మాత్రం ఎటువంటి ఇబ్బంది కలగలేవము. మీ అందరి మీడియా మిత్రులకు కూడా ఒక విన్నపం, ఎక్కడ ఎటువంటి మిస్టేక్ నేను గాని మా వాళ్ళు గాని దారి తప్పుతున్నారని తెలిస్తే దయచేసి మీ మీడియా ద్వారా మాకు వెంటనే తెలియపరచండి. నేను వద్దు, మా గురించి రాయొద్దు అని అనట్లేదు. అంతేగాని తప్పుడు రాతలు, ఆ పేపర్ల పేర్లు కూడా గతంలో చెప్పాను, ఇప్పుడు అదే ధైర్యంగా చెప్తాను. ఒక చిక్కోలని, ఒక దిశ అని, ఒక మనమో జనమో అని చెప్పి నోటికొచ్చినట్టు అబద్ధాలు రాసింటే మాత్రం వాళ్ళ మీద కూడా పోలీసులు ఇప్పుడు మీరు చెప్పే వాళ్ళు కాదు, చట్టపరంగా మీరు రాసిన అబద్ధపు వార్తలతో సహా మీ మీద నేను యాక్షన్ తీసుకుంటాను. పత్రికలు అన్నవి విమర్శించాలి, మేము చేసిన తప్పులు ఎత్తి చూపాలి, అప్పుడు మేము కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తాం. అంతేగాని కక్షతోని ఒక్కొక్కరిని టార్గెట్ చేసి ఒక గృహ ప్రవేశం చేసుకుంటే కూడా అసభ్యంగా, అగౌరవంగా రాసిన పత్రికలు ఈ అప్పలరాజు గారి పత్రికలు. వాటన్నిటికి కూడా నేను హెచ్చరిక చేస్తున్నాను. ఒక ప్రజాప్రతినిధిగా మీరు పత్రికలుగా మాట్లాడితే నేను కూడా మీకు గౌరవిస్తాను. అంతేగాని అవి తప్పి నా మీద అబద్ధాలు జరిగితే మాత్రం మిమ్మల్ని కూడా చట్టపరంగానే ఎన్నుకుంటాను. పలాస ప్రజలతో పాటు, ఇక్కడున్న పెద్దలతో పాటు పలాసలో ఈరోజు నా విజయానికరమైన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ పలాసని మనందరం ఒక డెవలప్మెంట్ దిశగా తీసుకెళ్దాం.
ఇక్కడున్న వ్యాపారాలు అభివృద్ధి చెందితే మన శ్రీకాకుళం జిల్లాకి పలాస ఒక ఆర్థిక పట్టణం అవుతుంది. దాని పేరు ప్రతిష్టలను ముందుకు తీసుకెళ్ళాలి. ఇక్కడున్న ప్రతి ఒక్క యువతకి కంపెనీల ద్వారా ఉద్యోగాలు అందించాలి. అందరికీ ఆదాయ మార్గాలు, ఒక ఉద్దానం మహిళ దగ్గర నుండి ఇంటికి ఆదాయం తీసుకురావాలనుకున్న ప్రతి ఒక్కరికి ఆదాయ మార్గాలతో పాటు ప్రభుత్వ సంక్షేమాలన్నీ నిష్పక్షపాతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి అందించే బాధ్యత పలాస తెలుగుదేశం పార్టీ పెద్దలందరం కుటుంబం అందరూ తీసుకుంటారని మీ ద్వారా ప్రజలకు చేరాలని చెప్తూ మరొక్కసారి ముఖ్యంగా తాజా మాజీ పశువుల శాఖ మంత్రి గారైన అప్పలరాజు గారికి ఒక విన్నపం. ఇప్పుడు వరకు మీరు చేసిన 5 సంవత్సరాల అరాచకాలని నాకు ఇచ్చిన మెజార్టీ ద్వారానే మీ మీద ఎంత అసహ్యం ఉందో, ఎంత ద్వేషం ఉందో ప్రజలు నిరూపించారు. ఇప్పటికైనా మనిషిలా బిహేవ్ చేస్తూ ఒక 4 సంవత్సరాలు మంత్రిగా చేసిన అనుభవం మీకు ఉంది. ఈ రోజు పలాసాని మళ్ళీ ఒక డెవలప్మెంట్ దిశగా ప్రజలందరి సహకారంతో పునర్నిర్మాణం దశగా వెళ్తున్నందుకు మీరు కూడా కలిసి వచ్చి మీ మంత్రి అనుభవం, మీ మంత్రి పరిచయాలు కూడా పలాస డెవలప్మెంట్ కి ఉపయోగపడితే అంతకన్నా నాకు సంతోషం లేదు. మీకు కూడా ఇక్కడున్న ప్రజా పరిపాలనలో పాలు పంచుకోమని ఆహ్వానిస్తూ, అలా కాకుండా ఇక్కడున్న వాళ్ళ ప్రశాంతతకి భంగం కలిగించేలాగా కులాల మధ్య దెబ్బలాటలు, వైషమ్యాలు సృష్టిస్తే మాత్రం చాలా ఘోరంగా ఉంటుందని మంత్రి అని కూడా, మిమ్మల్ని మాజీ మంత్రి అని కూడా చూడాలని హెచ్చరిక చేస్తూ మరొక్కసారి ఏదైతే ఆశించి, ఎటువంటి అభివృద్ధిని సంక్షేమాన్ని అయితే ఆశించి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి పట్టం ప్రజలు కట్టారో వాళ్ళ ఆశలన్నీ, వాళ్ళకి ఇచ్చిన హామీలు, వాళ్ళ ఆశయాలు, వాళ్ళు మా నుంచి ఆశిస్తున్నవన్నీ కూడా ప్రతి మండలం